విశ్వాసం అనేది ఆరోగ్యంగా అంత విశ్వాసం ఉంటే ఆరోగ్యని స్వస్థపరచని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మన విశ్వాసం అంత ఆరోగ్యంగా అంత కూర వేసుకుంటాం కదా, అది ఎంత సన్నగా ఉంటుంది ఆరోగ్యంగా. ఆ విశ్వాసం చాలా దేవుని సన్నిధిలో ఇంత విశ్వాసం ఉన్నా కూడా దేవుడు నిన్ను స్వస్థపరచని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. తర్వాత ఆశతో పిలవాలి దేవుని యేసుక్రీస్తు వారిని. ఇది ముఖ్యమంటే చాలా ప్రాముఖ్యం. దేవుని మన హృదయంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలి. అలా ఆశతోటి ఆశతో పిలిస్తేనే మన యేసుక్రీస్తు మన సన్నిధానికి వస్తుంది. మన తలుపు దగ్గర యేసుక్రీస్తు వారు అమ్మా తలుపు కొడతాను, మీ హృదయాన్ని తలుపులు తీయమ్మా అంటాడు. తలుపులు మనం తీయం. హృదయమనడి తలుపునత యేసునాథండో నిలసి సదయుడను చూతాట్టుచుండే సకల విధములగా నిలసి సదయుడను చూతాట్టుచుండే సకల విధములకు యేసుక్రీస్తు వారు మన హృదయం మన తలుపు దగ్గరకు వస్తున్నాడమ్మా. మనం నెట్టి వేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మన హృదయం ఆహ్వానించలే, ప్రేమతో ఆయన పిలవట్లేదు. ఆయన వచ్చి అమ్మా నేను మీ హృదయానికి వస్తా, మీ ఇంట్లోనికి వస్తా అన్నప్పుడు మనం తలుపు పూసేస్తూ ఉన్నాం. అందుకని మనం యేసుక్రీస్తు వారిని మనము నిజమైన విశ్వాసి, నిజమైన జీవం అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న కుటుంబాలు, ఆ కుటుంబాన్ని చూసి వాళ్ళ యొక్క మాదిరి చూసి పక్క మంది కుటుంబాలు మారు మనసు రావాలని. కానీ మన కుటుంబాలు ఇక్కడ చర్చి వరకే అండి. మనం ఇంటికి పోతే మన నోరు చేసిన పంచభూతాలే, మన నోటి నుండి వచ్చే మొత్తం ఇక మనం చెప్పలేము కదా అవన్నీ కూడా. ఇక 33 జుట్లు కలిసి ఉండే కానీ 3 సికలు కలిసి వస్తాడు. మీరు ఏమనుకోద్దమ్మా, ఇది సామెతలు పెద్దలు పెట్టిన సామెత ఏంటంటే 33 జుట్లు కలిసి ఉండేవాడుగా 3 సికలు కలిసి ఉండేవాడు. అంటే 33 జుట్లు అంటే మగవాళ్ళు, 3 సికలు అంటే ఆడవాళ్ళు. ఎప్పుడైనా మనము దేవుని సన్నిధిలో ఎక్కడైతే 2-3 నామం పేరిట కోరి ఉంటారో వారి మధ్య సువార్త ప్రకటించమంటుంది యేసుక్రీస్తు. కానీ మనం అట్టుంటామని మనం ముగ్గురు ఎక్కడైనా కూడా అంటే ప్రళయం సృష్టించడం. ఎందుకంటే ఈ అమ్మ అక్కడ, ఈ అమ్మ అక్కడ, ఈ అమ్మ అక్కడ, ఇయ్య వస్తాయి తప్ప దేవుని మాటలు రావు. అందుకే మన నాలుగుతోటి స్విచ్చులు పెడతా ఉంటాం. మనం అనేక కుటుంబాల్లో స్విచ్చులు పెట్టి మనం వారి మధ్య విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకనే దేవుని నమ్మిన కుటుంబాలు అలా ఉండకూడదు. దేవుని యొక్క భయం భక్తి ఉన్న కుటుంబాలు అలా ఉండకూడదు. దేవుని యొక్క విశ్వాసం ఉన్నవారు అలాంటి గది చేయాలని దేవుడు. అలాంటప్పుడే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలండి? ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. యాకోబు గారు కూడా అట్లనే ప్రార్థన చేసేవాడు. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు చదివినట్టయితే మీకు అలా ఉంటుంది. యాకోబు గారు ఏంటంటే ఆయన యొక్క సమస్యలు కానీ, ఆయన యొక్క విధేయత కానీ, ఆయన యొక్క పట్టుదల కానీ, ఆయన యొక్క నమ్మకం కానీ, ఆయన యొక్క విశ్వాసం కానీ దేవుని యందు ఉంచి ఎట్లాంట అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలని. అత్యాసక్తి ఏంటంటే కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు కొంతమంది మధ్య ఎక్కువ పుష్టిగా తింటూ ఉంటారు, కొంతమంది తక్కువ తింటూ ఉంటారు. అంటే తక్కువ తినడం ఆశ కలిగిన వాళ్ళు, ఎక్కువ తినడం అత్యాసక్తితో తిన్న వాళ్ళను. కానీ ఆత్మీయ ఆహారం మనకు కావాల్సింది వాక్యము. ఆ వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? అత్యాసక్తితో మనము భుజించాలి. అది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నెరవేర్పు. అదేవిధంగా యాకోబు గారు కూడా ఆ వాక్యాన్ని నెరవేర్చడం జరిగింది. తర్వాత దీనికి ఉదాహరణ సంఘము. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సంఘం ఏ విధంగా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుణ్ణి ప్రార్థించి ప్రార్థన చేయుచుండెను. మనం ఏం చేస్తామండి? పేతురు ఏం చేశారటండి? పేతుర్ని ఏం చేశారండి? చెరసాలలో వేశారు. పేతుర్ని చెరసాలలో వేశారు. ఇప్పుడు సపోజ్ మన సంఘం ఉన్నది. సంఘంలో ఎవరైనా పోలీసులు ఇచ్చారు, ఏదో కేసు తీసి అరెస్ట్ చేసి జైలుకి వేశారు. అప్పుడు మన సంఘం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఎవరైతే బంధింపబడరో, ఎవరైతే జైలుకి తీసుకెళ్లారో వారి కొరకు సంఘమంతా కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు చెరసాలే బ్రద్దలైతే ఆ చెరసాలను కూడా సింహభూములు కూడా ఏం చేయలేవండి. అగ్నిగుండాలు కూడా ఎవరు షడ్రక్ అభిజ్ఞారు 300 అగ్నిగుండాలను చేసి కూడా ఆయన పళ్ళు అల్లేసి ఏమైందంటే కాలిపోయారా?
కాలిపోలేదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ సంఘం కూడా పేతురు దగ్గరికి ఏ విధంగా చెరసాలు వేశారో సంఘమంతా కూడా ఏం చేశారంటండి, ఏకతాటి మీదుగా 24 గంటలు కూడా ప్రార్థనలో ఉన్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అప్పుడు సంఘము చెరసాల నుండి పేతురు విడుదల కావడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం వరకు చెప్పి నేను ముగిస్తాను. 14వ అధ్యాయం